గుడ్ ఈవినింగ్ అండి. సెంటార్ ఇన్ దిస్ సైడ్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:20 అలా అవుతుంది, 5:17 అలా. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈరోజు మనం నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాం, ఓకేనా, మన ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అన్నీ చూద్దాం. ఓకే, దానికి రీజన్స్ కూడా చెప్తాను నేను. ఓకే, అండ్ ఓకే, ఫస్ట్ మనం ఎంట్రీస్ ఎక్కడెక్కడ తీసుకున్నామో చూద్దాం. ఓకే, మరి దాని తర్వాత మనం మాట్లాడదాం. ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి 5 to 15 minutes. ఒక్క నిమిషం. ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి ఈ రేంజ్లో తిరగడం జరిగింది. నేను గ్రూప్లో అప్డేట్ చేయలేదు, అంటే రెండు అప్డేట్ చేయడం కాదు. ఓకేనా, ఇక్కడ మీకు ఇక్కడ నేను ఇచ్చే లోపల అక్కడ పొజిషన్ మారిపోతాయి. సో ఇది జస్ట్ స్వీప్ అయింది, అండ్ ఇక్కడ 15 minute ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో అది ట్యాప్ అయ్యింది. ఓకేనా, 15 minute ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో ట్యాప్ అయ్యింది. దాని తర్వాత ట్యాప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీకు నేను లైవ్లో ఎంట్రీ ఇచ్చాను. ఓకే, తీసుకొచ్చాను. ఇక్కడ నా టార్గెట్ ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ ఇక్కడ నుంచి తిరిగింది. ఓకే, అదొకటి. బట్ అందులో కూడా బుక్ చేసాం అనుకోండి, నేను చూపిస్తాను అన్ని క్లారిటీ. బుక్ చేసాము, ఎంత బుక్ చేసాము, ఎంత బుక్ చేయలేదు అనేది. దాని తర్వాత మరి సెకండ్ ట్రేడ్ ఇక్కడ. ఓకేనా, సెకండ్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాము. ఓకే, అండ్ ఇంకొకటి సి కూడా ప్లాన్ చేసాం మనం. ఓకే, ఈ లెవెల్లో నేను చెప్తాను అది. ఒక నిమిషం అది చెప్పేస్తాను. ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ ఎంట్రీ అయ్యింది నాది, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఓకే, స్కాల్పింగ్ చేయడం కూడా రావాలి, ఎందుకంటే మార్కెట్ అన్ని రోజులు మీ వైపే ఉన్నది కదా. ఇలా రేంజ్ ఇట్లా ఎక్స్పాన్షన్ ఉన్నట్టు ఈ రోజులే చూడండి, అంతగా కరెక్టే కదా. సో ఇదొకటి. ఓకేనా, ఓకే, ఫస్ట్ బై ట్రేడ్ తీసుకున్నాను నేను ఇక్కడ నుంచి. ఒక నిమిషం, ఇక్కడ నుంచి బై ట్రేడ్. ఇది స్కాల్పింగ్ అంతే, జస్ట్ 10-15 పాయింట్స్ వెళ్ళిపోతాం అంతే. ఓకేనా, ఇది ఒకటి స్కాల్పింగ్. ఓకే, దాని తర్వాత ఇంకొకటి సెల్లింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ తీసుకున్నాం. ఓకేనా, ఈ రేంజ్ నుంచి ఒక సెల్లింగ్ తీసుకున్నాం, ప్రాఫిట్ అయ్యింది. బట్ ఇది ఇక్కడ వరకు వెళ్తుంది అనుకున్నాం, కానీ ఇక్కడ నుంచి ఎలా రివర్స్ అయిందంటే ఆ ప్రీమియమ్స్ కూడా ఎలా జంప్ అవుతున్నాయంటే సెకండ్కి ఒక 10-15 పాయింట్స్ ఒకటేసారి జంప్ అవుతుంది. సో అక్కడ బుక్ చేయలేకపోయాం. ఇక్కడ వచ్చి జస్ట్ బ్రేక్ ఈవెన్లో క్లోజ్ చేసాం. ఓకేనా, బ్రేక్ ఈవెన్ కాబట్టి కొంచెం ప్రాఫిట్లో క్లోజ్ చేసాం. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఇది. ఓకేనా, ఇది ఇంకొకటి నేను బీటీఎస్సీ తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇంత పెద్ద స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఓకే, డైలీ టైం మీకు చూపిస్తాను నా లాజిక్ ఏంటో. ఓకేనా, ఇది మనకు ఒక హర్డల్. ఓకేనా, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావాలి అట్లీస్ట్. ఓకేనా, రేపు రావచ్చు, దీన్ని స్వీప్ చేసి మార్కెట్ అనేది రేపు రావచ్చు. ఓకే, ఓకేనా. సో అందువల్ల నేను ఇది డౌన్ క్లోజ్ అయింది కాబట్టి ఇది టోటల్ లోపలే క్లోజ్ అయింది. రేపు కింద జస్ట్ దీని హై పైన ఏదైతే వెళ్ళి లిక్విడిటీ తీసుకొని వచ్చింది అనుకోండి డౌన్ సైడ్, అప్పుడు మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ నా ఓవరాల్ వ్యూ అయితే డౌన్ సైడ్ ఉంది. మరి డౌన్ సైడ్ వచ్చి మరి అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు, అది వేరే విషయం. ఓకేనా, బట్ అట్లీస్ట్ డౌన్ సైడ్ రావాలి. మీరు ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే, ఒక్క నిమిషం, మీకు ఇక్కడ ఓవరాల్ ట్రెండ్ చూసుకుంటే, ఓకేనా, ఇది ఇలా కిందకి వచ్చింది, మరి పైకి వెళ్ళింది కదా, ఇక్కడ మరి కింద వచ్చింది, ఈ లోనే బ్రేక్ అయింది మార్కెట్. సో డౌన్ షిఫ్ట్, మరి పైకి వెళ్ళింది. ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరిని ట్రాప్ చేసింది. ఓకేనా, లాంగ్ పొజిషన్ స్వింగ్స్ ఎవరైనా పట్టుకుంటారో వాళ్ళని. ఓకేనా, పైకి వెళ్తుంది, పైకి వెళ్ళింది. అండ్ మరి ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ వచ్చింది. మరి దీని తర్వాత ఇది ఇక్కడ నుంచి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయిన తర్వాత మరి పైకి వెళ్ళింది. సో ఇది దీన్ని స్వీప్ చేసింది కాబట్టి మరి అది ఈ టోటల్ ఈ డే ఏదైతే ఉందో దాన్ని స్వీప్ చేసి రావచ్చు అని అర్థం. ఓకేనా, సో ఆ లాజిక్తో నేను బీటీఎస్టీ తీసుకోవడం జరిగింది. అది కూడా చూపిస్తాను మీకు టోటల్గా. ఓకే, ఓకే, అన్ని డేస్ మీవే ఉండవు. ఓకేనా, మీరు ఎంత ప్రాఫిటబుల్ ట్రేడర్ అయినా కూడా ఒక రోజు ఖచ్చితంగా ఇది పడుతుంది. ఓకేనా, ఓకే, ఏదో ఒక రోజు లాస్ డెఫినెట్గా తీసుకోవాల్సిందే. ఓకే, నేను లాస్ అని ఎగ్జాక్ట్ చెప్పలేను, కానీ బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయ్యాను ఈరోజు, అది చూపిస్తాను మీకు. ఓకేనా, మీరు చూసుకోవచ్చు. ఓకే, నేను టోటల్ పొజిషన్స్ అన్నీ చూపిస్తున్నాను. ఓకేనా, ఇది మన బీటీఎస్ ట్రేడెడ్ 3838, అది కొంచెం లాస్లోకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ 2473 మన ప్రాఫిట్, 562 అండ్ 1646 టోటల్ చూసింటే జస్ట్ బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయ్యాను. ఓకేనా, ఈరోజు లాస్ ఏం లేదు, జస్ట్ బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయ్యాను. గ్రూప్లో కూడా చెప్పాను. నేను గ్రూప్లో ఎందుకు పోస్ట్ చేయాలంటే ఇక్కడ నేను ట్రేడ్ లైవ్లో చెప్పే కంటే గ్రూప్లో ఇచ్చేటప్పటికి పాయింట్స్ అనేది మొమెంటం వెళ్ళిపోయింటాయి అప్పుడు, అందుకే నేను ఇవ్వలేదు. ఓకేనా, సో అది అలా జరిగింది. దాన్ని ఏం చేయలేం. దాని తర్వాత సో ఇది మన ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ అప్డేట్ చేస్తాను నాకు వీలైనంత
వరకు నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? ఓకే. సో ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తేనే వాళ్ళు ట్రేడర్స్ అని మీరు ఒప్పుకోండి. ఓకేనా? జస్ట్ ఏదో ఇక్కడ నుంచి ఇక్కడ బై చేసాం, ఇక్కడ నుంచి సెల్ చేసాం అలా అంతే. నో నో. ఓకేనా? వాళ్ళ పిఎన్ఎల్ అడగండి. ఓకేనా? ఆ రోజు పిఎన్ఎల్ అడగండి. ఇది ఫేక్ ఏం కాదు. ఓకేనా? నేను చూపిస్తాను. రిఫ్రెష్ చేసి కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఓకే. ఓకేనా? ఫస్ట్ ట్రేడ్ ఇది ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నాం, బట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది, మనం బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ చేస్తాం, అదొకటి. ఓకేనా? ఇంకొంచెం ప్రాఫిట్లు ఎగ్జిట్ చేసాం. ఇదొక స్కాల్ప్, ఇదొక ట్రేడ్ అండ్ ఇదొక ట్రేడ్, ఇంకంతే, ఇంకా ఆపేస్తాను. నాకు తెలిసి ఈరోజు 0 ఏం కావాలి, ఏమి ఉండదని. ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. రేపు కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది అనుకోండి ఈ రేంజ్లో. ఓకేనా? మీరు స్ట్రక్చర్ చూసుకోవచ్చు కిందకి ఇంకా డైరెక్ట్గా. ఓకేనా? నాకు చూడాలి అది రేపు గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది, దాన్ని చూసి ప్లాన్ చేసి మనం ట్రేడ్ చేద్దాం. ఓకేనా? అండ్ బీటీఎస్ స్టీల్ కూడా చూసుకుంటే ఆల్రెడీ ఓకే ఇక్కడ నుంచి ఇచ్చాను. నేను ఎందుకు ఇవ్వనంటే ఎవరు లేరు మన దాంట్లో ఫోరెక్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నాకు ఒకవేళ మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలని. అప్పుడు మీకు కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ లింక్ దొరుకుతుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. అందులోనే నేను టోటల్గా ఆ గ్రూప్లో పెట్టేస్తాను మీకు. ఓకే, ఈ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది. ఓకే, మళ్ళీ ఓవరాల్ టార్గెట్ వచ్చేసి ఇది. అండ్ ఇది చూసారు కదా ఇక్కడ నుంచి 1:2.5 ఆల్మోస్ట్. ఓకేనా? ఇలా దాని తర్వాత ఇది 1:10 ఉంది. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. బట్ ఈ స్ట్రక్చర్ అయితే ఓవరాల్గా డౌన్ సైడ్ అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు రావాలి. ఇది చూసే పర్లేదు, అది నో ప్రాబ్లం. బట్ అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు రావాలి. దాని తర్వాతే చూద్దాం. ఈ లెవెల్ నుంచి వచ్చి మరి బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఈ లెవెల్ డన్ అయిపోయింది అనుకోండి, మరి ఇక్కడ నుంచి అప్ సైడ్. ఓకేనా? ఎంత కా ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నాం బ్రో అంటే నేను నేర్చుకున్న స్ట్రక్చర్ అది. ఓకే, నేను నేర్చుకున్న స్ట్రక్చర్ అలాంటిది. ఓకేనా? ఏ మార్కెట్ అయినా మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది అండ్ ఇదొకటి ఇప్పుడు వచ్చే డౌన్ సైడ్కి ఇదొకటి హెడల్ ఉంది, అది కూడా ఇన్సైడ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి ఏం పర్లేదు. ఓకే, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? ఇది బిట్ కాయిన్లో. అండ్ రేపు నిఫ్టీ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ప్రతి ఒక్కరూ రేపు అటెండ్ కావండి. మీరు ఒకవేళ ట్రేడింగ్ చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసినా కూడా విల్ ట్రై టు గ్రో. ఓకే, మనం అంతా కలిసి గ్రో చేస్తే ముందుకు వెళ్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఓకేనా ఈ నెంబర్కి ఇది వాట్సాప్ నా నంబరు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను టెక్స్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.